4.5 సంవత్సరాలు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఏపీ సీఎం జగన్ది మాత్రమేనన్నారు బీజేపీ నేతలు. తిరుపతిలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ట్రాన్స్కో కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న 8 సంవత్సరాల మధుమితను మోటార్ బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. హైదరాబాద్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కేసీపీ ప్రాజెక్ట్స్ అధినేత కేసీ పుల్లయ్య అనే వ్యక్తి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ ఆవరణలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్. గతంలో కూడా హెడ్ కానిస్టేబుల్ పై పలు ఆరోపణలు ఉండడంతో రైటర్ నుండి తొలగించారు. సీఐ లంక భాస్కర్ అయిన తీరు మార్చుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోనే ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందించనున్నట్లు తెలిపారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలలో విద్యార్థులు రోడ్డెక్కారు. చింతలమానేపల్లి మండలం ధరంపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు 7 నెలలుగా అద్దె డబ్బులు చెల్లించడం లేదని ఇంటి యజమాని తాళం వేశాడు. దీంతో ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. 8 తులాల బంగారం, 60,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్, డీవీఆర్లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్డు మార్గంలో ఇంటికి వెళ్తున్న కృష్ణవేణి అనే మహిళ మెడలో నుంచి 3 తులాల గొలుసు తెంపుకెళ్లాడు దుండగుడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. తమిళనాడులోని దక్షిణ జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు దంచుకొట్టడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. తిరునల్వేలి, తూత్తుకుడి తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత 9 సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతారెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భద్రతా వైఫల్యంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరుతున్నామన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయాలన్నారు. భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు అని ఖర్గే ప్రశ్నించారు. విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ తీశారు. టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో చంద్రబాబును ప్రజలే మార్చారని సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ మాటల్లో నిలకడ లేదని, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కు అధికారంలోకి రావాలి అనే తపన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరసన సమ్మె 10వ రోజు కొనసాగుతుంది. 10వ రోజు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట మెయిన్ రోడ్ బస్టాండ్ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కలెక్టర్ విపి గౌతమ్ పర్యటించారు. మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలోనే రోగుల వివరాలు, ఆసుపత్రి పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అసౌకర్యాలు ఏమైనా ఉంటే త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ JN1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గుర్తు తెలియని దుండగులు సుమారు 20 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న మోటార్ కేబుల్ వైర్లను కట్ చేసి దొంగిలించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కేబుల్ దొంగిలించిన దుండగులను పట్టుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయచోటి రూరల్ పరిధిలో ఎమ్మెల్యే శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ భాషా, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులతో కలిసి వారు కేక్ కటింగ్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్లతో పాటు బైక్ ర్యాలీలతో తమ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ నేతలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అంగన్వాడీల వినూత్న నిరసన చేపట్టారు. గడ్డి తింటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. జగనన్న మీకు కేకులు, మాకు ఆకుల అంటూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీరు కూడా ఛోటా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్షణాల్లో అన్ని వార్తలు తెలుసుకోండి.